వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ప్రదీప్ గారు, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది ఇన్వెస్టర్స్ ఏదైనా ఒక కంపెనీ ఇనీషియల్గా ఐపీఓకి వచ్చేటప్పుడు లాటరీ అలాట్మెంట్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కొంతమందికి రావు, స్టాక్ ఏమో పెరుగుతూ ఉంటుంది. ఈ టైంలో అంటే అలాట్ చేసిన దానికన్నా ఇవాళ పడిపోయింది కదా, ఇంత తక్కువ వాల్యూలో మనం ఈ స్టాక్ని కొనొచ్చా అని కొంతమంది ట్రేడర్స్ అడుగుతున్నారు. దాని మీద మీ అనాలిసిస్ ఏంటి? ఎనీ రీటైల్ ఇన్వెస్టర్ మార్కెట్లోకి లేదంటే ఈ కొత్త స్టాక్స్ ఐపీఓస్లోకి కానీ లాస్ట్లో ఎంటర్ అవుతుంది. ఇంకా ఐపీఓ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే ఒక రీటైల్ ఇన్వెస్టర్స్కి ఒక ఇది ఉంటుంది, ఏమంటారు, రిజర్వేషన్ ఇస్తారు. ఇంత రిజర్వేషన్ సపోజ్ అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ అని ఉద్దేశిస్తుంది. అందరు రీటైలింగ్ కాదు, స్మాల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి ఒక 100 to 150 రూపీస్ ప్రైస్ బ్యాండ్ పెడితే 100, 110, 120లో పెట్టే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. 100 రూపీస్ మీరు పెట్టేటప్పుడు అదే 140, 150 దగ్గరికి పెడితే అలాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, లాస్ అయిపోయింది కదా అని ఆలోచించట్లా. మీరు ఇందాక అంటే ఐపీఓ కన్నా తక్కువకి వెళ్ళింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడా. సో అసలు ఐపీఓ కన్నా ముందు కిందకి వెళ్ళడానికి ఏదో రకరకాలు ఉంటాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్ మొబిక్విక్. సో అన్ని స్టాక్స్ ఐపీఓ కన్నా కిందకు వచ్చాయి కదా, ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే ఐ విల్ సే నో. ఎందుకంటే ఎందుకు పడ్డానికి చాలా రీజన్స్ ఉంటాయి. మీకు అర్థం చేసుకోండి, రిలయన్స్ కానీ టాటా కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్ బోన్ ఆఫ్ ది కంపెనీ, బ్యాక్ ఆఫ్ ద ఇండియా యాక్చువల్లీ. సో మీరు బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియాలో ఉండాలనుకుంటున్నారా, లేదంటే దీంట్లో ఉన్నారా? సింపుల్.